నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూమికి సమీపంలో భారీ గ్రహశకలం, ఆందోళన వ్యక్తం చేసిన నాసా. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, మరో 2 రోజులు వర్షాలు. నిరంతరం ప్రజాసేవలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యమన్న మౌర్య. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రక్షాళన ప్రారంభించిన ఈవో. భక్తుల కోసం ఫిర్యాదులు పెట్టే ఏర్పాటు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపాటు. కార్మికుల పట్ల దురాగతాలకు పాల్పడుతున్న ఏవై కాంట్రాక్టర్. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మట్కా చిత్ర బృందం. మొక్కులు తీర్చుకున్న హీరో వరుణ్ తేజ్. త్రిపుర గవర్నర్కు ఘన స్వాగతం పలికారు. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో టీటీడీ చైర్మన్ బొలినేని రాజగోపాల్ నాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిలకు ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, గవర్నర్ ఇంద్రసేనారెడ్డిలకు కూటమి నాయకులు శాలువాతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో తిరుమలకు బయలుదేరి వెళ్లారు. హీరో వరుణ్ తేజ్తో పాటు మట్కా టీం సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విడుదలకు ఒకరోజు ముందు టీం అంతా కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మట్కా మూవీ సూపర్ హిట్ కావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు వీరికి సాదర స్వాగతం పలికారు. అనంతరం దర్శనం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వీరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎప్పుడులాగే స్వామివారికి రావడం, దర్శించుకోవడం నిజంగా అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. కొత్త సినిమా రిలీజ్ ఉంది రేపు, అందుకే అందరం టీమ్గా వచ్చి దేవుడు ఆశీర్వాదాల కోసం వచ్చాం. అండ్ ఈరోజు తొలి ఏకాదశి అవ్వడం ఇంకా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ దర్శనం అయింది లోపల. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ కు జీతభత్యాలు ఇవ్వడంలో A1 సర్వీస్ కాంట్రాక్టర్ అలసత్వం వహిస్తున్నారని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు ఫిర్యాదు చేశారు. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో హెచ్డిసి మీటింగ్కు విచ్చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్ వినతి పత్రం అందజేసి తమ గోడును విన్నవించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ A1 కాంట్రాక్ట్ సర్వీస్ కాంట్రాక్టర్ గడిచిన 5 నెలలుగా జీతభత్యాలు ఇవ్వడం లేదని, ఈఎస్ఐ పిఎఫ్ కట్టడంలో అలసత్వం వహిస్తున్నారని, తాము రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులు అని ఆవేదన వ్యక్తం చేశారు. A1 కాంట్రాక్టర్ తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ జీతాలను సకాలంలో వచ్చేలా సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడి జీతాలు అందేలా చేస్తానని సిబ్బందికి హామీ ఇచ్చారు. 4 నెలల నుంచి మాకు జీతాలు సరిగా వేసేది లేదు. ఎవరిన మా కాంట్రాక్టర్ వేయటమే లేదు. 4 నెలల నుంచి మేము అడిగితే కాంట్రాక్టర్ గారు వేస్తాం 4 నెలలు ఇంటి బాడుగులు, పిల్లల ఫీజులు, కరెంటు బిల్లులు అవంతా కట్టలేకుండా అసలు మేము చింతపండు ఊరి బిల్లు ఊరుకునేదానికి కూడా మాకు ఏ పరిస్థితి లేదు. మరి ఎట్లా మేము ఏం చేసేది? ఏమని సర్వీస్ వాళ్ళు మాకు దయచేసి కలెక్టర్ గారికి నమస్కారం, కలెక్టర్ గారు చెప్పి మాకు జీతాలు వేయాలి. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ వర్కర్, ఆశా, ఏఎన్ఎంలు సమిష్టిగా పనిచేయాలని, తద్వారా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించడంతో పాటు సకాలంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని, ఈ దిశగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సిడిపిఓలను, సూపర్వైజర్లను ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన అంశాలపై సిడిపిఓలు, సూపర్వైజర్లతో సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్ శాఖలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయడం ద్వారా గర్భవతుల ఆరోగ్య సంరక్షణతో పాటు మాతా శిశు మరణాల నివారణ సులభతరమవుతుందన్నారు. క్షేత్రస్థాయిలో స్థానికంగా ఉండే అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వారి పరిధిలో గల గర్భిణీలు, బాలింతల ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి అవసరమైన వైద్య సేవలతో పాటు పోషకాహారం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.
హైరిస్క్ గర్భవతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారికి సంబంధించిన పూర్తి ఆరోగ్య వివరాలను ఏఎన్ఎం, అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ సూపర్వైజర్లు రికార్డులను పక్కాగా నిర్వహించాలని, హైరిస్క్ ప్రెగ్నెన్సీ రావడానికి గల కారణాలను, వారికి అందించే పూర్తి వైద్య సేవలకు సంబంధించిన సమాచార వివరాలను పొందుపరచాలన్నారు. హైరిస్క్ గర్భవతుల డెలివరీ సమయంతో పాటు అనంతరం కూడా వారికి అందించే వైద్య సేవలలో పూర్తి సహాయ సహకారాలు అందివ్వాలన్నారు. శ్రీవారి ఆలయంలో వైభవంగా కైసిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. కైసిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో బుధవారం కైసిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజామున 4:30 నుంచి 5:30 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధుల్లో భక్తులను కటాక్షించారు. అక్కడక్కడ చిరుజల్లులు కురవడంతో ఘటాటోపం లోపల స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వెంకటతురైవార్ స్నపన బేరంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక కైసిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైసిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైసిక ద్వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరుమాళ్ కైసిక పురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైసిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైసిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది. కైసిక ద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీ నంబదివాన్ అనే భక్తుడు స్వామివారికి కైసిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గ మధ్యలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళ్తున్నానని, తప్పక తిరిగి వచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదివాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైసిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదివాన్ భక్తికి సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తాన ద్వాదశికి కైసిక ద్వాదశి అనే నామకరణం కలిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ 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 చినజిఆర్ స్వామి, టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కర్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. కైసిక ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై సూర్యోదయం ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వేంచేసి ఉన్నారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇటువంటి దినం వస్తుంది, ఇటువంటి రోజు వస్తుంది. తర్వాత లోపల ఆస్థానం జరుగుతుంది, పురాణ పఠనం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఉదయాన్నే చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆల్రెడీ. సో ఇది చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే స్వామివారు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఒకరోజు మాత్రమే సంవత్సరంలో ఇలా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వస్తారనమాట. సులభతరంగా శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ఉంటుందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో ఇచ్చే ఆఫ్లైన్ శ్రీవాణి దర్శన్ టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన్ టికెట్ల నూతన కౌంటర్ను ఆయన బుధవారం ఉదయం ప్రారంభించారు. కౌంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకొని మొదటి టికెట్ను కేటాయించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూ లైన్లలో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడడాన్ని గుర్తించి ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు. రోజుకు 900 టికెట్లను ఆఫ్లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతంలో టికెట్ కేటాయింపునకు 3 నుంచి 4 నిమిషాలు పట్టేదని, ప్రస్తుతం 1 నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. 5 కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో రాజేంద్ర, విజిఓ సురేంద్ర, ఏఈఓ కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. గోకులం వెనక వైపు
ఒక ప్రత్యేక షెడ్ వేసి ఆ షెడ్లో వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేకూర్చి సింప్లిఫికేషన్, ఆ ప్రొసీజర్స్ కూడా సింప్లిఫికేషన్ చేసి చేద్దామని డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్కి అనుగుణంగా ఈరోజు ఈ జర్మన్ షెడ్ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ మీరు చూస్తే 5 కౌంటర్స్ ఉన్నాయి. 5 కౌంటర్స్లో కూడా 5గురు కూర్చొని ఉంటారు. 5 కౌంటర్స్లో కూడా లెస్ దాన్ 1 మినిట్లో క్యూ లైన్లో లెస్ దాన్ 1 మినిట్లో భక్తులకి టికెట్ జనరేట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు 3 to 4 మినిట్స్ పట్టేది, ఇప్పుడు లెస్ దాన్ 1 మినిట్ తీసుకొచ్చాము. అదేవిధంగా మరింత సింప్లిఫికేషన్ చేసే మార్గంలో అంతకుముందు వాళ్ళు ఒక ఫామ్ ఫిలప్ చేయాలి, అది ఒక పెద్ద ప్రొసీజర్ లాగా ఉండేది. ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేయడం అనేది తీసేసి వాళ్ళ ఆధార్ కార్డును తీసుకొని ఆధార్ కార్డు డీటెయిల్ని సిస్టంలో సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి వితిన్ 1 మినిట్లో టికెట్ జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం అండి, నా పేరు సింహాచలం. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇంతకుముందు మనం శ్రీవాణి టికెట్లు తీసుకోవడానికి జేయూ ఆఫీస్లో చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. ఈ రోజు నుంచి కొత్తగా ఓపెన్ చేసిన కౌంటర్లు చూస్తే మనం ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత మనకి 1 మినిట్లో టికెట్స్ అనేది దర్శనం టికెట్స్ అనేవి దొరుకుతున్నాయి. ఈ విధంగా మనకి అరేంజ్ చేసినందుకు ప్రజల ఇబ్బందులు తగ్గించినందుకు టీటీడీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇక నుంచి మనకి 1 డే రేపు దర్శనం కావాలంటే ఈరోజే మనం డైరెక్ట్గా తిరుమల వచ్చి మనం డైరెక్ట్గా టికెట్లు తీసుకున్నట్టు సదుపాయం కలిగించారు. టీటీడీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. I would like to thank TTD for excellent service provided to the devotees, because daily they are doing some development, and this counter is certainly a big welcome to us, because we need not run around here or there. And thank you very much. Thanks to TTD for giving such a wonderful service, and let Lord Venkateshwara be with them to improve the services. Thank you. అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇది శ్రీవాణి టికెట్ దర్శనం గురించి అని చెప్పేసి కొత్త కౌంటర్కి వచ్చాము. మాకు ఒక 1 మినిట్లో టికెట్ ఇచ్చి పంపించేశారు. సో పాత దగ్గర క్యూ ఉంటుండే, కాకపోతే కొత్తది ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఫాస్ట్గా ప్రాసెస్ అయిపోయింది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం కాగా 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. ఇక 61,446 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,374 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.81 కోట్ల రూపాయలుగా లెక్క తేలింది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నగర ప్రజలు బాధ్యత వహించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మరియు నగరపాలక హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, డిఈఎంఈ, స్థానిక కార్పొరేటర్లు, సంబంధిత శానిటరీ సిబ్బందితో పలు డివిజన్లలో కమిషనర్ పర్యటించారు. ముఖ్యంగా వ్యాపారస్తులు షాపులు బయట చెత్తను గుట్టలుగా పడేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో రాత్రిపూట చెత్త సేకరణ కార్యక్రమాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సో ఫస్ట్ ఇది మనం పైలట్ బేసిస్లో ఇది చేయగలుగుతున్నామంటే నెక్స్ట్ వర్కర్ స్టాఫ్ పొజిషన్ చూసుకొని మన స్వీపింగ్ కూడా మెయిన్ రోడ్స్లో, ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్ ఏరియా ఉంటుంది, బస్ స్టాండ్ ఏరియా ఉంటుంది, ఎక్కడైతే బిజీ ఏరియాస్ ఉంటాయో అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నా విజ్ఞప్తి ప్రజలకి, ఇప్పుడు నైట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కమర్షియల్, ఎస్పెషల్లీ హోటల్స్, చిన్న హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, వీటిని బయట వచ్చి పడేయకోకుండా అక్కడ పెట్టుకుంటే నైట్ 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ మీరు మీ డస్ట్బిన్స్ కానీ మీ ఉన్న కవర్స్ ఇస్తే అవి తీసుకొని మేము క్లియర్ చేయడం జరుగుతుంది. చంద్రగిరి బాకరాపేట కనుమ రహదారిలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. చంద్రగిరి బాకరాపేట కనుమదారుల్లో వరుస ప్రమాదాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అధికార యంత్రాంగం సరైన ప్రణాళికలు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అటు రాజకీయ నాయకులు, ఇటు అధికారులు హడావుడి చేసి వెళ్ళిపోతారు. ఇప్పటికే అనేక ప్రమాదాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వాలు మారుతున్న శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపించడంలో రాజకీయ నాయకులతో పాటు అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఉదాహరణకు బుధవారం అర్ధరాత్రి బెంగళూరు నుండి తిరుమలకు ప్రయాణిస్తున్న కారు లోయలోకి దూసుకెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. కారులో 6 ఉన్నట్లు సమాచారం. లోయలో కారు పడిపోవడంతో స్వల్ప గాయాలతో భక్తులు బయటపడ్డారు.
ఇప్పటికైనా అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అటు ప్రయాణికులతో పాటు ప్రజలు వేడుకుంటున్నారు. సుమారు 15 సంవత్సరాల కిందట శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఉన్న ఫిర్యాదులు పెట్టె మళ్లీ దర్శనమిచ్చింది. ఆలయ ఆవరణలోని బంగారు ధ్వజస్తంభం పక్కనున్న వినాయకుడి గుడి ముందు ఈ ఫిర్యాదులు పెట్టెను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులు తమ సమస్యలను, అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలుపవచ్చు లేదా మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డిని బాధ్యుడిగా చేస్తూ ఆయన సెల్ ఫోన్ నెంబర్ను ఫిర్యాదుల పెట్టెపై రాయడం జరిగింది. ఈమెయిల్ ఐడి కూడా ఉంది. అయితే ఫిర్యాదుల పెట్టెలను మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే భక్తులకు అనుకూలంగా ఉంటుంది. సుమారు 15 ఏళ్ల క్రితం ఆలయ ఆవరణలో ఫిర్యాదుల పెట్టె కనిపించేది. ఆ తర్వాత వచ్చిన అధికారులు ఫిర్యాదుల గురించి కానీ, ఫిర్యాదుల పెట్టె గురించి కానీ పట్టించుకోవడం మానేశారు. ఆదివారం ఈవోగా బాధ్యతలు తీసుకున్న బాపిరెడ్డి ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓం నమః శివాయ. శ్రీయుత కమిషనర్ గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో సూచనలు మరియు ఫిర్యాదుల పట్టిక దేవాలయంలో ముందు భాగంలో ఏర్పాటు చేయడం అనేది. అందులో సూపరింటెండెంట్, ఏఈఓ ఇద్దరు నెంబర్లు ఇవ్వబడింది. ఎవరైనా ఈఓ మెయిల్ కూడా ఇచ్చున్నారు. ఎవరికైనా ఏదైనా సలహాలు ఇవ్వాలన్నా కానీ, కంప్లైంట్స్ ఇవ్వాలన్నా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, ఈ బాక్స్లో కానీ కంప్లైంట్లు కానీ వేసినచో పక్క రోజు దాన్ని వెంటనే ఈఓ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి దాని మీద చర్య తీసుకోబడునని తెలియజేస్తున్నాం. డ్వాక్రా ఉత్పత్తుల ఆన్లైన్ విక్రయాల యాప్పై అవగాహన కల్పించండి అని అధికారులను ఆదేశించారు కమిషనర్ ఎన్ మౌర్య. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తుల ఆన్లైన్ల విక్రయాల కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య మెప్మా అధికారులను ఆదేశించారు. నూతన ఆన్లైన్ యాప్ డ్వాక్రా ఉత్పత్తులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా అధికారులతో బుధవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు తయారు చేసే వివిధ వస్తువులను డిజిటల్ మార్కెటింగ్ చేసేందుకు ప్రభుత్వం అమెజాన్, ఫ్లిప్కార్ట్ యాప్ల వలె ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించిందని అన్నారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్పై ఈ యాప్ను రూపొందించడం జరిగిందని అన్నారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్లో మై స్టోర్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఉచితంగా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించవచ్చునని తెలిపారు. ఈ యాప్లో బుక్ చేసుకున్న వస్తువులను 7 రోజుల్లోపు కొనుగోలుదారులకు డెలివరీ చేసేలా రూపొందించబడిందని తెలిపారు. కాగా యాప్లో కొనుగోలుదారులు కొనుగోలు చేస్తే ఆ నగదు నేరుగా డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి జమ అయ్యేలా రూపొందించడం జరిగిందన్నారు. డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ను తీసుకువచ్చిందని అన్నారు. ఈ యాప్ వినియోగించడం వలన కలిగే లాభాలను ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న ద్వారకానాథ్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులుగా అవార్డును గ్రహించారు. ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డును తీసుకోవడం తనకు రెట్టింపు బాధ్యతలను కలిగించిందని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ద్వారకారెడ్డిని కాలేజ్ అధ్యాపకులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఉత్తమ ఉపాధ్యాయులు, ఉత్తమ అధ్యాపకులకి అవార్డులు ఇవ్వడం జరిగింది. అది సెప్టెంబర్ 5వ తారీఖు జరగాల్సింది. కొన్ని అనివార్య కారణాలతో నవంబర్ 11న జరిగింది. అందులో నుంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక 16 మంది ఉత్తమ ఉపాధ్యాయులు సెలెక్ట్ చేశారు. దాంట్లో తిరుపతి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నుంచి ప్రిన్సిపాల్ ద్వారకానాథ్ రెడ్డి ఉత్తమ ప్రిన్సిపాల్గా సెలెక్ట్ చేసినారు. ఈ విధంగా 16 మంది సెలెక్ట్ అయినారు. దీంతో నా మీద ఇంకా ఎక్కువ బాధ్యతలు వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పటికే నా బాధ్యతయుతంగానే పనిచేస్తున్నాను. ఇంకా ఎక్కువ బాధ్యతలు, ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్స్. తిరుమల పవిత్రతను దిగజారుస్తున్న టీటీడీ హెల్త్ ఆఫీసర్ మధుసూదన్ ప్రసాద్ను తక్షణమే సస్పెండ్ చేయాలని సిఐటియు నాయకులు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న టీటీడీ సూపర్వైజర్పై దాడి చేసిన తిరుమల హెల్త్ ఆఫీసర్ మధుసూదన్ ప్రసాద్ను తక్షణమే సస్పెండ్ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న మహిళా కార్మికులపై అలాగే పనిచేస్తున్న సిబ్బంది పట్ల వేధింపులు ఆపాలని, లేని పక్షంలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తక్షణమే టీటీడీ హెల్త్ ఆఫీసర్ను విధుల నుంచి బహిష్కరించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావును కోరారు.
ఇలా చాలామంది వర్కర్లని చాలా ఇబ్బందిగా ప్రవర్తిస్తున్నారు. అదే కాకుండా కొందరు సూపర్వైజర్లను తొలగించారు. అందులో గిరి, బాలాజీ, టి బాలాజీ, ఆర్ బాలాజీ, వినోద్ అనే కొంతమంది సూపర్వైజర్లను వెంటనే తొలగించారు. ఎటువంటి రిమార్క్ లేకుండా అనవసర కారణాల వల్ల తొలగించడం జరిగింది. వాళ్ళందరినీ వెంటనే డ్యూటీకి తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఎక్కడో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా అనేది డిప్యూటీస్ పైన వచ్చినటువంటి ఒక అధికారి తిరుమల ప్రతిష్ఠ ఎలా ఉంటుందో తెలియరా? తిరుమల పరిశుభ్రంగా ఉండాలంటే తిరుమలలో పనిచేస్తున్న హెల్త్ కాంట్రాక్ట్ కార్మికుల శ్రమని నీకు తెలియదా? నువ్వేమైనా డాక్టర్ రౌడీవేనే మేము అడుగుతున్నాం. సిఐటియూనియన్గా హెల్త్ ఆఫీసర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మహిళా కార్మికులు కూడా ఐడి కార్డులు పెరుక్కోవడం, ఒకానొక మహిళా కార్మికురాల్ని ఐడి కార్డు పెరుక్కున్న సందర్భంగా తాలిబొట్టు కూడా తెగిపోయింది. ఇంతకన్నా దౌర్భాగ్యం తిరుమలలో వెలుగులేకరాని సంఘటనలు చాలా ఉన్నాయి. వెంటనే ఈఓ గారికి, చైర్మన్ గారికి సిఐటియూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి రౌడీ లాంటి హెల్త్ ఆఫీసులు తిరుమలలో పెట్టుకోకండి. వీళ్ళు తిరుమల ప్రతిష్టను, టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తారు. వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని, తిరుమల హెల్త్ ఆఫీస్ తొలగించేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి సిఐటియూనియన్గా హెచ్చరిక చేస్తా ఉన్నాం. తిరుపతి రుయా ఆసుపత్రికి విచ్చేసినటువంటి రోగుల సౌకర్యార్థం ఓపీ విభాగానికి చెందిన సేవలను మరింత విస్తృతం చేశామని హాస్పిటల్ సూపరింటెండెంట్ రవి ప్రభు తెలిపారు. రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు పడుతున్న ఇక్కట్లు చూసి ఓపీ సేవలను మరింత విస్తృతం చేసి రోగులకు, వారి సహాయకులకు త్వరితగతిన ఓపీ అందేందుకు చర్యలు తీసుకున్నామని, అందులో భాగంగా ఇప్పటికే 9 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని సూపరింటెండెంట్ తెలిపారు. అయితే ఈ మధ్యకాలంలో మనకి ఓపీకి మనకి ప్రత్యేకంగా చాలామంది పేషెంట్స్ రావడం జరుగుతుంది. గత 6 నెలలు బట్టి బాగా రద్దీ కూడా పెరిగింది. అంటే దానికి కారణము కొన్ని సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువ అవడం వల్ల ఒకటిను, తర్వాత సూపర్ స్పెషాలిటీ సేవలు మనకి ఎక్కువ అందుబాటులో వచ్చాయి. అందులోనూ కొత్త సూపర్ స్పెషాలిటీస్ అన్నీ అందుబాటులోకి వచ్చాయి. న్యూరాలజీ ప్రత్యేకంగా, అలాగే కార్డియోథొరాసిక్ సర్జరీ, గుండె దాని శస్త్రచికిత్సకు సంబంధించింది, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సకు సంబంధించింది, అలాగే కిడ్నీ సంబంధించిన వాటికి సూపర్ స్పెషాలిటీ సేవలు ఎక్కువ మనం అందుబాటులోకి ప్రభుత్వం వారు తీసుకురావడం వల్ల మనకి మామూలుగా మనకి 1000-1100 వచ్చేది ఇప్పుడు యావరేజ్గానే 1500, 1600, 1800 కూడా వస్తుంది. సోమవారం నాడు అయితే ఆల్మోస్ట్ 2000 మించుతోంది. శుక్రవారం, సోమవారం నాడు ఎక్కువ రద్దీ ఉంటుంది మాకు. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారు కూడా కొత్తగా ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. కానీ మనకి ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయడానికి కొద్దిగా స్పేస్ ప్రాబ్లం ఉంది. కానీ అప్పటికే ఏంటంటే ఒక 2 ఓపీ కౌంటర్లని మనం ఎక్కువ అందుబాటులోకి తేవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు యువజన కాంగ్రెస్ కమిటీ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం నుండి, కూటమి ప్రభుత్వం నుండి యువకులకి నిరుద్యోగం పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తూ వారిని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి వాళ్ళకి న్యాయం చేయాలి. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో యువకులకి సంవత్సరానికి 2 కోట్ల జాబులు అన్నారు, అలాగే కూటమి ప్రభుత్వం వస్తే నిరుద్యోగ భృతి అన్నారు. మీరు ఇవేమీ చేయకుండా కాలయాపన చేస్తూ యువకుల్ని మత్తుకు బానిసలు చేసే విధంగా తయారయ్యేటట్టుగా మీ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అంటే అలాగే విశాఖపట్నం జిల్లాలోని ఎలక్షన్స్ ముందు పెద్ద కంటైనర్ 20,000 టన్నులు గంజాయి మాదక ద్రవ్యాలని పట్టుకున్నారు. మరి వీటి మీద కూడా ఎంక్వైరీలు లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని అంటే రాష్ట్రంలో చూస్తే ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉంది. ఏకంగా 110 మంది మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాలు ఈ 5.5 నెలల్లోనే. ఇందులో 11 మంది చనిపోవడం కూడా జరిగింది. నిన్న కూడా 3 ఇన్సిడెంట్లు జరిగాయి. రాష్ట్రంలో ఈ 5.5 నెలల కాలంలోనే ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 177 హత్యలు జరిగాయి. 500కు పైగా హత్యాయత్నాలు జరిగాయి ఈ 5.5 నెలల కాలంలోనే. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 110 మంది మహిళలు, చిన్నారుల మీద
అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. 11 మంది చనిపోవడము జరిగాయి. ఇంతమందిపై దాడులు జరుగుతూ ఉన్నా, మహిళలపై అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ చూస్తే నీది మోసం, అబద్ధం, అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇంతవరకు ఇలా పిల్లలు రోడ్డెక్కుతున్నారు. ఐఐటి కాలేజ్ నుంచి లాంకో ఫ్యాక్టరీ వరకు 60 అడుగుల వెడల్పు రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. సిందేపల్లి గ్రామం నుండి రాచగున్నేరి వద్ద ఉన్న 400, 220 kV, 132 kV విద్యుత్ సబ్స్టేషన్ వరకు రోడ్డుకు ప్రతిపాదనలను పరిశీలించారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఏర్పేడు వెంకటగిరి రోడ్డు నుండి లాంకో ఫ్యాక్టరీ వరకు మరియు సిందేపల్లి గ్రామం నుండి రాచగున్నేరి విద్యుత్ సబ్స్టేషన్ వరకు రోడ్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ఏర్పేడు మండల్ పరిధిలో ఉన్న లాంకో ఫ్యాక్టరీ మరియు రాచగున్నేరు వద్ద 400, 220, 132 kV విద్యుత్ సబ్స్టేషన్లకు వరకు రోడ్లు ఏర్పాటుకు సంబంధించి శ్రీకాళహస్తి ఆర్డీ భానుప్రకాష్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాసులరావు, లాంకో ఫ్యాక్టరీ ఎక్టర్ దొరైరాజులతో కలిసి క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ముందుగా ఏర్పేడు వెంకటగిరి రోడ్డు, ఐఐటి కాలేజ్ నుంచి లాంకో ఫ్యాక్టరీ వరకు 60 అడుగుల వెడల్పు రోడ్డు ఏర్పాటుకు లాంకో కంపెనీ వారు ప్రభుత్వాన్ని కోరి ఉన్నారు. మరియు సిందేపల్లి గ్రామం నుంచి రాచగున్నేరు విద్యుత్ సబ్స్టేషన్ వరకు రోడ్డు ఏర్పాటుకు భూమిని కేటాయించాలని ఏపీ ట్రాన్స్కో ప్రభుత్వంను కోరి ఉన్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ లాంకో కంపెనీ ప్రతినిధులు, విద్యుత్, R&B, పంచాయతీరాజ్, శ్రీకాళహస్తి ఆర్డీఓ, ఏర్పేడు మండల్ తహసీల్దార్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు ఏర్పాటు చేయుటకు అవసరమైన భూమిని పరిశీలించాలన్నారు. R&B, SE, పంచాయతీరాజ్ SE, RDO మళ్ళీ ఒక్కసారి పరిశీలించి రోడ్డుకు ఏర్పాటుకు అవసరమైన భూమి, రోడ్లు ఏర్పాటుకు అంచనాలు తయారు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. సిందేపల్లి నుండి శ్రీకాళహస్తికి లాంకో ఫ్యాక్టరీ పక్కన వెళ్లే దారి సక్రమంగా లేదని, రాత్రిపూట వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా దారి పొడవునా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులకు కలెక్టర్ సూచించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్ఈ, డిఈ, ఏఈలతో కలిసి రాచగున్నేరు వద్ద ఉన్న 400, 220, 132 kV విద్యుత్ సబ్స్టేషన్ను పరిశీలించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,460 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,035 రూపాయలు. 1 కేజీ వెండి ధర 92,300 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 95.30 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమికి సమీపంలో భారీ గ్రహశకలం, ఆందోళన వ్యక్తం చేసిన నాసా. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, మరో 2 రోజులు వర్షాలు. నిరంతరం ప్రజాసేవలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యమన్న మౌర్య. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రక్షాళన ప్రారంభించిన ఈవో, భక్తుల కోసం ఫిర్యాదులు పెట్టే ఏర్పాటు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించింది, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపాటు. కార్మికుల పట్ల దురాగతాలకు పాల్పడుతున్న ఏవై కాంట్రాక్టర్, కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మట్కా చిత్ర బృందం, మొక్కులు తీర్చుకున్న హీరో వరుణ్ తేజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.